మీకు ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక అతను జ్యూస్ షాప్ పెట్టుకున్నాడు. అయితే ఆ షాప్ పెట్టడానికి ఆయన 2 లక్షలు అప్పు చేశాడు. కస్టమర్స్ అలా అలా రావడం మొదలు పెట్టారు. కుటుంబాన్ని కూడా బాగా పోషించుకుంటున్నాడు. జీవితం మొత్తం ఇలా గడిచిపోతే చాలనుకున్నాడు. ఒకసారి ఒక కస్టమర్ వచ్చి జ్యూస్ తాగాడు, డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో వచ్చింది. ఇక్కడ జ్యూస్ నేను ట్రై చేశాను, అస్సలు బాలేదు, ఇక్కడికి వస్తే మీకు డబ్బులు బొక్క, ఇది నా జెన్యూన్ రివ్యూ అంటూ వీడియో చేశాడు. అది చూసి ఈయన చాలా బాధపడ్డాడు. కస్టమర్స్ రావడం ఆగిపోయారు. లాస్ రావడం మొదలైంది. ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో జ్యూస్ బాగానే చేసేవాడు కదా, డబ్బులు రావడంతో క్వాలిటీ తగ్గించేసావా అంటూ మాటలు విసిరేశారు. ఇంకా ఆఖరికి ఆయన షాప్ మూసివేశారు. ఇప్పుడు తన కుటుంబాన్ని పోషించడం కోసం కూలి పనికి వెళ్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ కాదు మామ, నిజంగా జరిగింది. ఇదంతా జరిగింది ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ వల్ల. వ్యూస్ కోసం అతని జీవనాధారాన్ని పోగొట్టాడు. ఏం చేస్తాం, విధిరాతను ఎవ్వరూ మార్చలేరు. కానీ ఒక్క విషయం మామ, ఏ వ్యాపారవేత్త అయినా కస్టమర్స్ కి నచ్చకుండా చేయడు కదా. అలా చేస్తే తనకే కదా లాస్. మీకు నచ్చకపోతే డైరెక్ట్ గా అతనికే చెప్పండి, ఇది నచ్చలేదు, ఇది బాలేదని. వాళ్ళు సరి చేసుకుంటారు. అంతేగాని ఇలాంటివి చేసి వాళ్ళు జీవితంతో ఆడుకోవద్దు మామ.